ఒక సాఫ్ట్వేర్ లవ్ చేస్తే కామన్, ఒక స్టూడెంట్ లవ్ చేస్తే వెరీ వెరీ కామన్. అదే ఒక టీచర్ని స్టూడెంట్ లవ్ చేస్తే సంథింగ్ స్పెషల్. అదిగో ఈ థాట్ నాకు ఒక గొప్ప ఇన్స్పిరేషన్ ఇచ్చింది. స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా వచ్చింది. ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పాను. బాగున్నారు, ఓకే అన్నారు. సెట్స్ మీదకి వెళ్ళిపోయాం, షూటింగ్ కంప్లీట్ చేసాం. కొన్ని అంతే ఫాస్ట్గా జరిగిపోతుంటాయి. అట్లాగే మా సినిమా కూడా చాలా బాగా జరిగింది. ఇక సారీ టీచర్ టైటిల్ గురించి వస్తే, సారీ టీచర్ అనే టైటిల్ మా సినిమా స్టోరీకి పర్ఫెక్ట్ యాప్ట్. ఎందుకంటే ఇలా మా స్టూడెంట్ టీచర్ని చూడకూడని చోట చూస్తుంటాడు, సారీ టీచర్ అంటాడు. చెయ్యకూడని పనులు చేస్తుంటాడు, సారీ టీచర్ అంటాడు. అనకూడని మాటలు అంటాడు, సారీ టీచర్ అంటాడు. ఫైనల్గా ఏమంటాడంటే ఐ లవ్ యూ టీచర్ అంటాడు. ఒక అందమైన వయసులో ఉన్న మా టీచర్ వయసులో చేసే కొడుకు పనులకు లొంగిపోయి స్టూడెంట్ లవ్లో పడిపోయిందా లేదా అనేది క్యారెక్టర్ని డ్రైవ్ చేస్తూ ఉంటే, స్టూడెంట్ ఏదైనా సాధించగలడు, స్టూడెంట్ ఏదైనా పొందగలడు. ఒక్క మాటలో చెప్పాలంటే స్టూడెంట్ తలుచుకుంటే ఏదైనా చేయగలడు అని చెప్పే పట్టుదల వదలని మన స్టూడెంట్ టీచర్ని లవ్లో పడేయడానికి తను చేసే ప్రయత్నాల్ని ఇంట్రెస్టింగ్గా డ్రైవ్ చేసి ఈ సినిమా కథను మలచడం జరిగింది. నేను హీరోగా ఫస్ట్ లాంచ్ ఇది. నేను బేసిక్గా కాలేజ్ స్టూడెంట్ని. సో మా కాలేజ్ మేట్స్ అందరూ నీ ఫిలిం గురించి వినంగానే అరే ఎప్పుడెప్పుడు వస్తుందిరా నీ ఫిలిం, ఎప్పుడెప్పుడు చూడాలని ఉందిరా అని చెప్పి అంటుంటే నాకు ఆడియన్స్ పల్స్ అనేది తెలిసిపోయింది. అప్పుడే ఎలా ఉండబోతుంది, ఆడియన్స్ మనసులో ఎలా ఉండబోతుంది, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయి అని చెప్పి. సో నాకు అప్పుడే ఈ ఫిలిం హిట్ అవుతుంది 100% అని అర్థమైంది. అండ్ మా డైరెక్టర్ గారు ఈ ఫిలింని డ్రైవ్ చేసిన విధానం కూడా చాలా బాగా నచ్చింది నాకు. నచ్చడమే కాదు, వాళ్ళు ఎంత కష్టపడినా సరే ఇష్టపడి చేశారు. సో ఈ రిజల్ట్ అనేది చాలా బాగా వచ్చింది. దీనిలో కొత్తదనం ఏదైనా ఒక కొత్తగా ఉంటేనే ఆడియన్స్ ఇప్పుడు చూడగలుగుతున్నారు, లేదంటే ఆసక్తిగా చూద్దామని వాళ్ళు చూపిస్తున్నారు వాళ్ళ ఇంట్రెస్ట్ కొత్తదనం మీద. టీచర్కి స్టూడెంట్కి మధ్య లవ్ ఏంట్రా అని చెప్పి చాలామంది అన్నారు. ఇదేంటి అని చెప్పి ఆ క్వశ్చన్ మార్కే మాకు కావాలండి. ఎందుకంటే అక్కడే కొత్తదనం ఉంది, దానిలో ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ చాలా ఎక్కువ ఉంది. సో మీ ఆడియన్స్ అందరూ చూస్తారు అని నాకు గట్టి నమ్మకం ఉంది దాని మీద. అండ్ చాలా రొటీన్ కాకుండా చాలా డిఫరెంట్గా తీశారు. అండ్ ప్రమోషనల్ సాంగ్ కూడా అందుకే యాడ్ చేశారు దీనికి. మా ప్రొడ్యూసర్ గారు, మా డైరెక్టర్ గారు ప్రమోషనల్ సాంగ్ అనగానే చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి చేసి ఇది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది భయ్యా, మీకు చాలా మంచి హిట్ అవుతుంది అని చెప్పి అనగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నా కో యాక్టర్, నా హీరోయిన్ చాలా బాగా సపోర్ట్ చేస్తూ చాలా బాగా చేసింది ఈ సినిమాలో. అండ్ షీఈస్ నాట్ ఓన్లీ సపోర్టింగ్, షీఈస్ ఆల్వేస్ లైక్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హర్ వర్క్. ఎప్పుడు కూడా తను చేసిన క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉంటుంది, దాని మీద కాన్సన్ట్రేట్ అయ్యి చాలా బాగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. తను చాలా బాగా చేసింది. అండ్ నేను కూడా చాలా బాగా చేశాను. బికాజ్ ఆఫ్ మై ఎంకరేజ్మెంట్ మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు చాలా బాగా చేస్తున్నావు అని చెప్పంగానే నాకు ఇంకా ఉత్సాహం పెరిగి ఇంకా చేయడానికి స్కోప్ ఇచ్చారు. నేను చేశాను చాలా బాగా. సూర్యలోక్ ఫిలిం ఫ్యాక్టరీపై బ్యానర్పై వస్తున్నటువంటి సారీ టీచర్ అనే సినిమాకు మ్యూజిక్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మూవీలో టోటల్గా 6 సాంగ్స్ ఫైనల్ మిక్స్ స్టేజ్లో ఉన్నాయి. మూవీ చాలా బాగా వచ్చింది. చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. ఇండియా పాకిస్తాన్ విషయం ఎంత సెన్సిటివో ఈ మ్యాటర్ కూడా అంత సెన్సిటివ్. ఈ సెన్సిటివ్ మ్యాటర్ని డీల్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ గారు చాలా క్లవర్గా మంచి స్క్రీన్ ప్లే తోటి చాలా బాగా తీశారు. రీ రికార్డింగ్ కూడా చాలా ఫైనల్ స్టేజ్కి వచ్చింది. రీ రికార్డింగ్కి మంచి స్కోప్ ఉన్న సినిమా. అలాగే సాంగ్స్ అన్నీ మంచి లవ్ ఫీల్ తోటి
బాగా చేయడానికి సిచ్యుయేషన్స్ నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.